కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రామానుజం మాట్లాడుతూ, ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భూపాలపట్నంలోని బోళ్లబోయిన అశోక్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికినవి. అతను విచారించగా సుమారు 20 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కు చెందిన గోరంట్ల సురేష్ అనే వ్యక్తి ఐచర్ వ్యాన్ ద్వారా మహారాష్ట్రలోని ఆలపల్లి గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలను తీసుకుని వచ్చిన సమాచారాన్ని గొల్లబోయిన అశోక్కు ఇవ్వగా, అప్పుడు గొల్లబోయిన అశోక్ మరియు బెజ్జూర్ మండలంలోని సుస్మీర్కు చెందిన తలండి సురేష్ మరియు ఎడ్మి ప్రశాంత్ అనే ముగ్గురు కలిసి గోరంట్ల సురేష్ వద్దకు వెళ్లి అతని నుండి 3 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి అందులో నుండి 2 క్వింటళ్లను సిస్మిరా ఊరిలో గల తలండి సురేష్ ఇంట్లో పెట్టి మిగిలిన 1 క్వింటాల్ని భూపాలపట్నంలోని బొల్లబోయిన అశోక్ తన ఇంటికి తీసుకుని వచ్చినాడు. నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నంకు చెందిన అల్ప రమేష్, బొల్లబోయిన శ్రీను, సీడం సత్యనారాయణ మరియు కేశవపట్నంకు చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మినాడు. నిన్నటి రోజున పోలీసులు ఆ వ్యక్తులను పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారైనాడు. ఈరోజు అతని ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికినవి. అట్టి విత్తనాలను సీజ్ చేసి మరియు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి అమాయకులైన పేద రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అంటగడుతున్నాడు. నిందితుడైన బొల్లబోయిన అశోక్ పైన గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, బెజ్జూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ నందు 3 కేసులు కలవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, సిఐ ముత్యం రమేష్ మరియు తదితర పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ బొల్లబోయిన అశోక్ అతని ఇంటికి తీసుకొని వచ్చినాడు. నిన్నటి రోజున బొల్లబోయిన అశోక్ అనే వ్యక్తి భూపాలపట్నంకు చెందిన అల్స రమేష్, బొల్లబోయిన సీను, సీడం సత్యనారాయణ మరియు కేశవపట్నం చెందిన గోమాస శంకర్ అనే వ్యక్తులకు 25 కిలోలు అమ్మినాడు. నిన్నటి రోజు పోలీసులు అతనిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయం తెలిసి బొల్లబోయిన అశోక్ ఇంటి నుండి పరారైనాడు. ఈరోజు అతను ఊర్లో ఉన్న సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా అతని వద్ద 75 కేజీల విత్తనాలు దొరికినాయి. ఇట్టి విత్తనాలను అగ్రికల్చర్ ఆఫీసరు సమక్షంలో పంచనామా చేసి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు బొల్లబోయిన అశోక్ గతంలో సిర్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి, బెజ్జూర్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు ఉన్నాయి, చింతలమానేపల్లి నందు 3 కేసులు ఉన్నాయి. ఇతని మీద గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులతో పాటు పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా రైతులందరికి కూడా నేను పోలీస్ శాఖ నుంచి ఒకటే మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే నోటిఫైడ్ చేసిన విత్తనాలు ఉన్నాయో వాటిని మాత్రమే కొని పంటలు పండించాలి. ఇటువంటి ఈ నకిలీ విత్తనాలు వేసి వాళ్ళు నష్టపోవద్దు. ఒకవేళ దీనివల్ల నష్టం వచ్చి రైతు సూసైడ్ చేసుకున్నా కానీ దానికి కారణం వీళ్ళే అవుతారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా గమనించాలి. సేకరించి పట్టుకున్నటువంటి మా సిర్పూర్ ఎస్ఐ తన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి తగిన రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది ఆఫీసర్స్ చెప్పి.